హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం రెండో మజిలీ పార్ట్ 4. మరి కథలోకి వెళ్తే, పెళ్లి రోజు ఉదయం 8 గంటలు కళ్యాణ మండపం. అర్జున్ ఇల్లు తాకట్టు నుండి విడిపించబడిందన్న సంతోషం ఆయన మొహంలో ఉంది, కానీ కూతుర్ని ఆ రమేష్కి ఇస్తున్నానన్న బాధ లోపల తొలుస్తుంది. ప్రియ ఆపరేషన్ వల్ల నీరసంగా ఉన్నాం. పెళ్లి పనుల్లో మెల్లగా సహాయం చేస్తుంది. ఆమె కళ్ళల్లో భయం. మండపమంతా బంధువులతో నిండింది. పెళ్ళికొడుకు రమేషు మెల్లో పూలదండలతో, నోట్లో పాన్నములుతూ తాగుబోతు స్నేహితులతో కలిసి వచ్చాడు. వాడి చూపుల్లో వికృతమైన ఆనందం. ఏం రా, పోరి సూపర్గా ఉంది కదా, లక్కీ ఛాన్స్ కొట్టావు అని వాడి ఫ్రెండ్ అన్నాడు. రమేషు వెకిలిగా నవ్వాడు. పోరి మాత్రమే కాదురా, ఆస్తి కూడా మనదే. ఆ ముసలోడు అర్జున్ గాన్ని పెళ్ళవ్వగానే ఇంట్లోంచి గెంటేస్తా, ఆ ఇల్లు అమ్మితే కోట్లు వస్తాయి. ఆ మాటలు పక్కనే జ్యూస్ గ్లాసులు తీసుకువెళ్తున్న లక్కీ విన్నాడు. లక్కీకి ఇప్పుడు 17 ఏళ్ళు. వాడు షాక్ అయ్యాడు. నాన్ను గెంటేస్తారా, ఇల్లు అమ్మేస్తారా? అక్కకు ఈ విషయం తెలుసా? లక్కీకి ఏం చాలా అర్థం కాలేదు. పరిగెత్తుకుంటూ శ్రీ గదికి వెళ్ళాడు. శ్రీ పెళ్లి కూతురుగా రెడీ కూర్చుంది. అద్భుతంగా ఉంది, కానీ ఆ అందం ఓడిపోయిన యుద్ధంలా ఉంది. కళ్ళల్లో జీవం లేదు. అక్క లక్కీ ఆయాసపడుతూ వచ్చాడు. ఏంటి లక్కీ, ఎందుకంత కంగారు? అక్క, ఈ పెళ్లి వద్దు. ఆ రమేష్ బావ మంచివాడు కాదు. వాడిందాక ఫ్రెండ్స్తో చెప్తున్నాడు. పెళ్ళవగానే నాన్ను ఇంట్లోంచి గెంటేస్తాడట, ఇల్లు అమ్మేస్తాడట. వాడు మనల్ని మోసం చేస్తున్నాడక్కా. శ్రీ ఉలిక్కిపడింది. భూపతి గారు మాట ఇచ్చారు కదా, ఇల్లు నాన్న పేరు మీదే ఉంటుందని. అంటే వీళ్ళు పక్కా ప్లాన్తో తను ట్రాప్ చేశారా? ఇప్పుడు ఏం చేయాలి? పెళ్లి ఆపేస్తే భూపతి మనుషులు వచ్చి గొడవ చేస్తారు. నాన్నకు అవమానం. పెళ్లి చేసుకుంటే ఎలాగూ నాన్న రోడ్డు మీద పడతాడు. శ్రీకి దిక్కుతోచలేదు. లక్కీ, నువ్వు వెళ్ళి నాన్ని పిలుచుకరా, ఎవరికి అనుమానం రాకుండా పిలువు అని చెప్పింది. మండపం బయట రాహుల్ ఒక మూల నిలబడి ఉన్నాడు. పెళ్లి చూడలేక వెళ్ళిపోదాం అనుకుంటూ ఉన్నాడు. అప్పుడే లక్కీ అర్జున్ కోసం వెతుకుతూ రాహుల్ కంట పడ్డాడు. లక్కీ, రాహుల్ పిలిచాడు. రాహుల్ అన్నయ్య. లక్కీ పరుగున వచ్చాడు. అన్నయ్య, నువ్వేనా కాపాడు? ఆ రమేష్ గాడు మోసగాడు, ఇల్లు లాక్కోవాలని చూస్తున్నాడు. లక్కీ విన్నదంతా రాహుల్కి చెప్పాడు. రాహుల్కి కోపం కట్టలు తెంచుకుంది. తన స్త్రీని మోసం చేసి ఆమె త్యాగాన్ని ఆసరగా చేసుకుని ఆడుకుంటారా? లక్కీ పద, ఈ పెళ్లి జరగదు. రాహుల్ లక్కీ చేయి పట్టుకుని లోపలికి నడిచాడు. ముహూర్తం సమయం 10:30 గంటలు. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. శ్రీని వేదిక మీదకు తీసుకువచ్చారు. ఆమె యంత్రంలో వచ్చి కూర్చుంది. పక్కనే రమేశ్ ఆమెను తాకడానికి ప్రయత్నిస్తున్నాడు. శ్రీ అసహించుకుని పక్కకు జరిగింది. భూపతి అయిన భార్య గర్వంగా కూర్చున్నారు. అర్జున్, ప్రియ కన్నీళ్లతో అక్షింతలు పట్టుకుని నించున్నారు. మాంగళ్యం తంతునానేనా? పంతులుగారు తాళిని రమేష్ చేతికి ఇచ్చారు. మేళం గట్టిగా మోగుతుంది. రమేష్ తాళి కడ్డానికి లేచాడు. శ్రీ కళ్ళు గట్టిగా మూసుకుంది. అమ్మా నాన్న క్షమించండి, మీకోసం చస్తున్నా అనుకుంది. ఆపండి, లౌడ్ స్పీకర్లో గొంతు వినిపించింది. మేళం ఆగిపోయింది. అందరూ వెనక్కి తిరిగి చూశారు. రాహుల్, లక్కీ స్టేజ్ ఎక్కుతున్నారు. భూపతి లేచాడు. ఎవరు నువ్వు, ఏం కావాలి? రాహుల్ నేరుగా రమేష్ దగ్గరికి వచ్చాడు. రమేష్ చేతిలో తాళి ఉంది. తాళి కట్టే అర్హత మనిషికి ఉంటుంది, మృగానికి కాదు అని రాహుల్ రమేష్ చేతిలోని తాళిని లాగి విసిరేశాడు. మండపం మొత్తం షాకు. రమేష్కి కోపం వచ్చింది. ఏయ్, ఎవర్రా నువ్వు, నా పెళ్లి ఆపుతావా అంటూ రాహుల్ మీద చేయి చేసుకోబోయాడు. రాహుల్ రమేష్ చేయి పట్టుకుని మెల్తిప్పాడు. రమేషు అమ్మా అని అరిచాడు. అర్జున్ కంగారుగా వచ్చాడు. రాహుల్, ఏం చేస్తున్నావు? వెళ్ళిక్కడి నుండి. అంకుల్, నేను వెళ్తాను, కానీ వెళ్లే ముందు నిజం తెలుసుకోండి. ఈ పెళ్లి మీ అప్పు తీర్చడానికి కాదు, మీ ఆస్తిని పూర్తిగా మింగేయటానికి. వీడు తాళి కట్టిన మరుక్షణం మిమ్మల్ని రోడ్డు మీద గెంటేస్తాడు. కావాలంటే లక్కీని అడగండి. లక్కీ మైక్ తీసుకున్నాడు. అవును నాన్న,
వాడు వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పటం నేను విన్నాను. ఆ ముసలోని గెంటేస్తాం, ఇల్లు అమ్మేస్తా అని అన్నాడు. భూపతికి చెమటలు పట్టాయి. అబద్ధం, చిన్నపిల్లాడి మాటలు నమ్ముతారా? అర్జున్, నీ కూతురు పెళ్లి చెడగొడ్డానికి ఎవడో ప్రేమికుడు వచ్చాడు, వాడు నమ్ముతావా? అర్జున్ శ్రీవైపు చూశాడు. శ్రీ తలదించుకొని ఉంది. శ్రీ, రాహుల్ చెప్పేది నిజమేనా? వీడు నీ ప్రేమికుడా? అర్జున్ అడిగాడు. శ్రీ తలెత్తింది. ఆమె కళ్ళల్లో నీళ్లు. అవును నాన్నా, రాహుల్ నన్ను ప్రేమిస్తున్నాడు, నేను కూడా. కానీ మీ అప్పు తీర్చడానికి, మిమ్మల్ని కాపాడడానికి నేను ఆ ప్రేమను చంపుకున్నాను. కానీ ఇప్పుడు తెలుస్తుంది ఈ పెళ్లి జరిగినా మీరు రోడ్డు మీదకి వస్తారు అని. అందుకే ఈ పెళ్లి నాకు వద్దు. శ్రీ లేచి తన మెల్ల ఉన్న పూలదండం తీసి విసిరేసింది. భూపతి అరిచాడు. ఏంటే పెళ్లి పీటల మీద నాటకాల? అప్పు మాఫీ చేశాం కదా, ఇప్పుడు పెళ్లి ఆపేస్తే ఆ 30 లక్షలు ఇప్పుడే కట్టాలి, లేకపోతే ఈ మండపంలోని మీ పరువు తీస్తాం. రమేష్ కోపంతో ఊగిపోతూ, డబ్బులు కట్టేదాకా ఎవరు బయటికి పోరు అంతన రౌడీలను పిలిచాడు. 4 రౌడీలు వచ్చి స్టేజ్ని చుట్టుముట్టారు. అర్జున్ భయపడ్డాడు. ప్రియ ఏడుస్తుంది. పరిస్థితి చేజారిపోయింది. రాహుల్ ఒక్కడే, వాళ్ళు 10 మంది. అప్పుడు ఒక పోలీస్ సైరన్ వినిపించింది. ఒక జీప్ వేగంగా మండపం లోపలికి వచ్చింది. అందులోంచి ఒక డైనమిక్ పోలీస్ ఆఫీసర్ దిగాడు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రతాప్. ఆయన వెనుక రంగారావు ఉన్నారు. ప్రతాప్ నేరుగా భూపతి దగ్గరకు వచ్చాడు. మిస్టర్ భూపతి, యు ఆర్ అరెస్టెడ్. భూపతి షాక్. ఎందుకు? రంగారావు కంప్లైంట్ ఇచ్చాడు. నువ్వు అర్జున్ గారి ఆస్తిపత్రాలను ఫోర్జరీ చేసి వడ్డీని డబల్ చేసి రాసావని. అసలు అప్పు 15 లక్షలైతే దాన్ని 30 లక్షలని మార్చావు. పైగా రంగారావుని బెదిరించి ఆ అప్పు నీకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం. ఇదంతా ఈ ఇంటిని కాజేయటానికి వేసిన ప్లాను. రంగారావు ముందుకు వచ్చాడు. అవును అర్జున్ గారు, వీడు నన్ను చంపేస్తానని బెదిరించాడు. మీ ఇల్లు కాజేయాలని ప్లాన్ వేశాడు. నాకు పాపం అనిపించింది, పోలీసులకు చెప్పాను. అర్జున్కి అంతా అర్థమైంది. తన అమాయకత్వం, కూతురి త్యాగం అన్నీ ఈ భూపతిగాడి మోసంలో భాగమే అని తెలిసింది. అర్జున్లోని తండ్రి నిద్రలేచాడు. పరుగున వెళ్ళి భూపతి చొక్కా పట్టుకుని లాగాడు. మోసగాడా, నా కూతురి జీవితంతో ఆడుకుంటావా అని చెంప మీద కొట్టాడు. రమేషు అడ్డు రాబోతే రాహుల్ లక్కి కలిసి వాణ్ణి తన్నారు. పోలీసులు భూపతిని రమేష్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మండపం ప్రశాంతంగా మారింది. కానీ పెళ్లి ఆగిపోయింది. శ్రీ పెళ్లికూతురి బట్టల్లో కన్నీళ్లతో నిలబడి ఉంది. రాహుల్ ఆమె వైపు చూస్తున్నాడు. అర్జున్ రాహుల్ దగ్గరకు వచ్చాడు. చేతులు జోడించాడు. నన్ను క్షమించు బాబు, నా కూతుర్ని, ఆమె ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. నా స్వార్థం కోసం ఆమెను బలివ్వబోయాను. నువ్వు సమయానికి వచ్చి దేవుళ్ళ కాపాడావు. రాహుల్ అర్జున్ చేతులు పట్టుకున్నాడు. పర్లేదు అంకుల్, శ్రీ సంతోషం నాకు ముఖ్యం. అర్జున్ శ్రీ దగ్గరికి వెళ్ళాడు. శ్రీ, నీ ప్రేమ గొప్ప తల్లి. ఈ రాహుల్ నీకు సరైన జోడు. ఇప్పుడే ఈ ముహూర్తానికి మీ పెళ్లి జరిపిస్తాను. శ్రీ ఆశ్చర్యపోయింది. నాన్న, మరి అప్పు? అమ్మ ఆపరేషన్. అమ్మ ఆపరేషన్కి రాహుల్ డబ్బు ఇచ్చాడని ప్రియ చెప్పింది. ఆ రుణాన్ని నేను తీర్చుకుంటాను. ఇక అప్పు అంటావా? మన పొలం ఉంది, కష్టం చేద్దాం, తీర్చుదాం. ఇల్లు పోతే పోని, నా కూతురు నవ్వు ముఖ్యం. ప్రియ వచ్చి శ్రీని హక్ చేసుకుంది. చేసుకో శ్రీ, రాహుల్ని పెళ్లి చేసుకో. రాహుల్ శ్రీ పక్కపక్కన కూర్చున్నారు. అదే మండపం, అదే ముహూర్తం. కాని పెళ్లికొడుకు మారాడు. రాహుల్ శ్రీమెల్లో తాళి కట్టాడు. శ్రీ కళల్లో ఆనంద బాష్పాలు. లక్కీ పూలు చల్లుతూ గంతులేశాడు. కాలం తన పంతాన్ని చేసుకుపోతుంది. శ్రీ రాహుల వివాహం జరిగి 6 నెలలు గడిచాయి. బయట నుండి చూస్తే అంత బాగున్నట్టే కనిపిస్తుంది. శ్రీ హైదరాబాద్లోని ఒక అపార్ట్మెంట్లో అత్తమామలతో కలిసి ఉంటుంది. రాహుల్ శ్రీని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. కానీ ఆ ఇంటి 4 గోడల మధ్య శ్రీ పడుతున్న మౌన వేదన ఎవరికీ తెలియదు. ఉదయం 7 గంటలు హైదరాబాదు. వంటింట్లో కుక్కర్ విజిల్ మోగుతుంది. శ్రీ హడావిడిగా టిఫిన్ చేస్తుంది. ఆమె కళ్ళ కింద చిన్న నలుపు.
నిద్రలేమి సుష్టంగా కనిపిస్తుంది. హాల్లో రాహుల్ తల్లి రాజేశ్వరి గారు కూర్చుని టీ తాగుతున్నారు. ఆమె చూపులు వంటింటి వైపు ఉన్నాయి. శ్రీ ఇంకా అవ్వలేదా? రాహుల్ ఆఫీస్కి టైం అవుతుంది. ఉచితంగా వచ్చి పన్న పెళ్ళాం కదా అని వాడు వెనుకేసుకొస్తున్నాడు, కానీ కనీసం టైంకి తిండి పెట్టే తెలివి కూడా లేదు అని గట్టిగా దెప్పొడిచారు. శ్రీ చేతిలో గరిట ఆగిపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి. ఈ 6 నెలల్లో ఇలాంటి మాటలు ఎన్నో వింది. కట్నం లేకుండా వచ్చిన కోడలు, అప్పుల తండ్రి కూతురు, అమ్మలేని పిల్ల, ఇవి రాజేశ్వరి గారు రోజు వాడే పదాలు. రాహుల్ రెడీ వచ్చాడు. తల్లి మాటలు వినిపించినా వినిపించుకున్నట్లు నటించాడు. ఎందుకంటే మాట్లాడితే తల్లి అలిగి గొడవ చేస్తుంది. శ్రీ ఇంకా ఇబ్బంది పడుతుంది. శ్రీ ప్లేట్లో దోశలు వేసి ఇచ్చింది. రాజేశ్వరి గారు దోశను తుంచి ముఖం చిట్లించారు. ఏంటిది రబ్బరుగా ఉంది? మీ అమ్మ అదేలే, ఆ సవత్తల్లి నీకు వంట నేర్పించలేదా? లేక ఆమెకు కూడా రాదా? శ్రీకి ఓపిక నశించింది. తన్ని ఏమన్నా పర్లేదు, కాని ప్రియనంటే తట్టుకోలేదు. అత్తయ్య దోశ బాగానే ఉంది. రాహుల్కి నచ్చింది. మా అమ్మ నాకు అన్నీ నేర్పించింది. ముఖ్యంగా పెద్దవాళ్ళను గౌరవించడం నేర్పించింది. అందుకే మీరు ఎన్ని అన్నా మౌనంగా ఉంటున్నాను అని గట్టిగా చెప్పలేక మనసులోనే అనుకుని తలదించుకుంది. రాహుల్ శ్రీ చేయి పట్టుకొని నొక్కి కళ్ళతోనే సారీ చెప్పాడు. శ్రీ చిరునవ్వు నవ్వింది. ఆ ఒక్క స్పర్శ చాలు ఆమెకు రోజంతా బలం ఇవ్వటానికి. అదే సమయంలో అర్జున్ ఇల్లు. ఇక్కడ పరిస్థితి మరోలా ఉంది. శ్రీ వెళ్ళిపోయాక ఇల్లు నిశ్శబ్దంగా మారింది. ప్రియ ఆరోగ్యం ఇంకా పూర్తిగా కుదుటపడలేదు. కెమోథెరపీ వల్ల జుట్టు రాలిపోయింది. నీరసంగా ఉంటుంది. అయినా ఇంటి పనులు అర్జున్ ఆలన పాలన చూసుకుంటుంది. అర్జున్ పొలం పనుల్లో బిజీగా ఉన్నాడు. అప్పులు తీరాయి, కానీ మళ్ళీ నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్నాడు. వీరిద్దరి బిజీలో అనారోగ్యంలో ఒక వ్యక్తి నిర్లక్ష్యానికి గురయ్యాడు. అతన్ని లక్కీ. లక్కీకి ఇప్పుడు 18 ఏళ్ళు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. అక్క ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయాన్ని గమనించేది. లక్కీ హోంవర్క్ చేశావా, లక్కీ టైంకి తిన్నావా అని అడిగేది. కానీ ఇప్పుడు ప్రియ అనారోగ్యంతో ఉంది. అర్జున్ పొలంలో ఉంటున్నాడు. లక్కీకి అడిగే వాళ్ళే లేరు. ఒంటరితనం వాణ్ణి ఆవహించింది. దానికి తోడు వయసు ప్రభావం. కాలేజ్లో విక్కీ అనే కొత్త స్నేహితుడు పరిచయమయ్యాడు. వాడు డబ్బున్నవాడు, జల్సాలకు అలవాటు పడ్డవాడు. కాలేజ్ క్యాంటీన్ వెనుక, ఏం మామా డల్గా ఉన్నావు? విక్కీ అడిగాడు. ఏం లేదురా, ఇంట్లో బోరు. అక్క ఉంటే బాగుండేది. అమ్మకు బాగులేదు, నాన్న బిజీ. లక్కీ సిగరెట్ పొగను చూస్తూ అన్నాడు. అందుకేరా చెప్పేది, లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఈ చిన్న చిన్న బాధలు మర్చిపోవాలంటే ఇది ట్రై చేయి అంటూ విక్కీ ఒక చిన్న పొట్లం చూపించాడు. లక్కీ భయపడ్డాడు. వద్దురా, నాన్నకు తెలిస్తే చంపేస్తాడు. ఒరే పిచ్చోడా, ఎవరికి తెలుస్తుంది? ఒక్కసారి పీల్చి చూడు. నీ టెన్షన్స్ అన్నీ గాల్లో కలిసిపోతాయి. స్వర్గం కనిపిస్తుంది అని విక్కీ ప్రోత్సహించాడు. అక్కలేని లోటు, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం, స్నేహితుల ఒత్తిడి లక్కీని బలహీనం చేశాయి. వాడు వణికిపోతున్న చేతులతో ఆ పొట్లం తీసుకున్నాడు. అదే వాడి పతనానికి నాంది. 2 వారాల తర్వాత లక్కీ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇంటికి లేటుగా వస్తున్నాడు. కళ్ళు ఎర్రగా ఉంటున్నాయి. సరిగా తినడం లేదు. అడిగితే గ్రూప్ స్టడీ, ప్రాజెక్టు వర్క్ అని అబద్ధాలు చెప్తున్నాడు. ప్రియతన అనారోగ్యం వల్ల గమనించలేకపోయింది. పాపం చదువు ఒత్తిడి అనుకుంది. ఒకరోజు రాత్రి 8 గంటలు శ్రీ వీడియో కాల్ చేసింది. ప్రియ ఫోన్ లిఫ్ట్ చేసింది. ప్రియ తలకి స్కార్ఫ్ కట్టుకుని ఉంది. అమ్మా ఎలా ఉన్నావు? మందులు వేసుకుంటున్నావా? శ్రీ ఆప్యాయంగా అడిగింది. నేను బాగున్నాను శ్రీ, నువ్వెలా ఉన్నావు? అత్తగారు బాగున్నారా? ప్రియ నవ్వుతూ అడిగింది. నిజానికి ఆమెకు ఒంట్లో ఓపిక లేదు. అంత బాగున్నారమ్మా. శ్రీ కూడా అబద్ధం చెప్పింది. ఇటు అత్తగారి పోరు, అటు అమ్మ ఆరోగ్యం, ఇద్దరు ఒకరికొకరు నిజం దాచుకుంటూ ఉన్నారు. లక్కీ ఏడి కనిపించట్లేదు? శ్రీ అడిగింది. వాడు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు శ్రీ, చదువుకుంటున్నాడట.
ఈ మధ్య బాగా కష్టపడుతున్నాడు. ప్రియా అమాయకంగా చెప్పింది. శ్రీకెందుకో అనుమానం వచ్చింది. రాత్రి 8 గంటలకు ఫ్రెండ్ ఇంట వాడెప్పుడు అలా వెళ్ళలేదు కదా. అమ్మ వాడి మీద ఓ కన్నేసి ఉంచు. ఈ వయసు మంచిది కాదు. సర్లే శ్రీ, వాడికి బుద్ధి ఉందిలే, నువ్వు జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది ప్రియా. రాత్రి 10 గంటలు. ఊరి చివర ఉన్న ఒక పాడుబడ్డ గోదాము. అక్కడ వెక్కి లక్కీ మరో 4 ఫ్రెండ్స్ ఉన్నారు. మ్యూజిక్ గట్టిగా ఉంది. అందరూ మత్తులో తులుతున్నారు. లక్కీ పూర్తిగా మత్తులో ఉన్నాడు. మా అక్క నాకు దేవుర్రా, కానన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని ఏడుస్తూ నవ్వుతున్నాడు. హఠాత్తుగా సైరన్ మోగింది. పోలీస్ జీబులు గోదాముని చుట్టుముట్టాయి. పోలీస్ రైడ్, ఎవరు కదలకండి. పిల్లలందరూ చెల్లాచెదురుగా పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ పోలీసులందర్నీ పట్టుకున్నారు. లక్కీకి మత్తులో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఒక కానిస్టేబుల్ వాడి కలర్ పట్టుకుని జీప్లోకి నెట్టాడు. పోలీస్ స్టేషన్. రాత్రి 11:30. అర్జున్కి ఫోన్ వచ్చింది. మీ అబ్బాయి లక్ష్మణ్ డ్రగ్స్ కేసులో దొరికాడు, స్టేషన్కి రండి. ఆ మాట వినగానే అర్జున్ గుండె ఆగిపోయినంత పనైంది. చేతిలో ఫోన్ కింద పడిపోయింది. ఏమైంది అర్జున్ గారు? ప్రియ లేచి అడిగింది. అర్జున్ సమాధానం చెప్పలేదు. వణికిపోతున్న చేతులతో చెట్టు వేసుకొని బండి తీసి వెళ్ళిపోయాడు. స్టేషన్లో లక్కీ ఒక మూల కూర్చుని ఏడుస్తున్నాడు. మత్తు దిగింది. భయం మొదలైంది. అర్జున్ లోపలికి వచ్చాడు. లక్కీని లాకప్ బయట బెంచ్ మీద చూడగానే ఆయన కాళ్ళు తడబడ్డాయి. ఇన్స్పెక్టర్ ప్రతాప్ అర్జున్ చూసి నిట్టూర్చాడు. అర్జున్ గారు, మిమ్మల్ని ఇలా చూశానని అనుకోలేదు. ఊర్లో మంచి పేరున్న రైతు మీరు. మీ అబ్బాయి చూస్తే గంజాయి బ్యాచ్తో దొరికాడు. జోబులో ప్యాకెట్ కూడా ఉంది. అర్జున్ లక్కీ దగ్గరికి వెళ్ళాడు. లక్కీ తల ఎత్తలేకపోయాడు. నాన్న. అర్జున్ చేతిలో బలం మొత్తం కూడదీసుకుని లక్కీ చెంప మీద ఒకటి కొట్టాడు. ఆ దెబ్బకు స్టేషన్ అంతా నిశ్శబ్దమైపోయింది. చంపేశావరా నా పరువుని, నమ్మకాన్ని బజార్లో పెట్టావు. అక్క తన జీవితాన్ని త్యాగం చేసి ఇంటి నిలబెట్టింది. నువ్వు ఆ ఇంటి పరువుని మట్టిలో కలిపావు. అర్జున్ గుండెని పట్టుకుని కుప్పగొలిపాడు. నాన్న. లక్కీ అరిచాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ వెంటనే అర్జున్ని పట్టుకుని కానిస్టేబుల్ జీప్ తీయండి, హాస్పిటల్కి అని అరిచాడు. హైదరాబాద్ అర్ధరాత్రి 1 గంట. శ్రీకి నిద్ర పడ్డం లేదు. మనసు ఏదో కీడును శంకిస్తుంది. ఫోన్ మోగింది. కొత్త నెంబర్. హలో శ్రీగారు, నేను ఇన్స్పెక్టర్ ప్రతాప్ని. చెప్పండి సార్, అంత క్షేమమేనా? శ్రీ గొంతులో భయం. క్షమించండి శ్రీగారు, ఒక బ్యాడ్ న్యూస్. లక్కీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అది తెలిసి మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు కర్నూలు హాస్పిటల్లో ఉన్నారు. కండిషన్ సీరియస్. శ్రీ చేతిలోంచి ఫోన్ జారిపోయింది. ప్రపంచం తలకిందులైనట్లు అనిపించింది. ఒకేసారి తమ్ముడు అరెస్టు, తండ్రి చావు బతుకులు. శ్రీ వెంటనే రాహుల్ని లేపింది. ఏడుస్తూ విషయం చెప్పింది. రాహుల్, నేను ఇప్పుడే వెళ్ళాలి. నాన్న. లక్కీ రాహుల్ వెంటనే లేచి, పద శ్రీ, నేను డ్రైవ్ చేస్తాను అని బట్టలు సర్దుకున్నాడు. హాల్లో వెయిట్ చేసింది రాజేశ్వరి గారు. ఏంటి ఈ అర్ధరాత్రి హడావిడి? ఎక్కడికి? అమ్మ, శ్రీ వాళ్ళ నాన్నకు సీరియస్గా ఉందట. లక్కీ ఏదో గొడవలో ఇరుక్కున్నాడట. మేం వెళ్తున్నాం, రాహుల్ చెప్పాడు. రాజేశ్వరి గారు అడ్డు నిలబడ్డారు. ఇప్పుడా? రేపు ఉదయం మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది. బంధువులందరూ వస్తున్నారు. కొత్త కోడలు లేకుండా వ్రతం ఎలా చేస్తాం? పరువు పోదు. శ్రీ షాక్ అయింది. అత్తయ్య, అక్కడ మా నాన్న ప్రాణాలతో పోరాడుతున్నారు. మీకు వ్రతం ముఖ్యమా? అవును, కోడలుగా నీ బాధ ఈ ఇంటి పరువు కాపాడ్డం. నీ తమ్ముడు ఏదో విధవ పని చేసి ఉంటాడు. దానికి మీ నాన్నకు బీపీ వచ్చి ఉంటుంది. దానికి నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? డాక్టర్లు ఉన్నారుగా. వ్రతమయ్యాక వెళ్ళు. రాజేశ్వరి గారి మాటల్లో కఠినత్వం చూసి శ్రీకి అసహ్యం వేసింది. రాహుల్, నువ్వు చెప్పు మీ అమ్మకి. నేను ఆగలేను. రాహుల్ తల్లివైపు చూశాడు. అమ్మా, ఇది ఎమర్జెన్సీ. వ్రతం మనం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. వీలేదు, వ్రతం ఆగితే అరిష్టం. ఈమె వెళ్తే మళ్ళీ గడప తొక్కనివ్వను. రాజేశ్వరి గారు వార్నింగ్ ఇచ్చారు. శ్రీ కళ్ళల్లో ఇప్పుడు నీళ్ళేవు.
అగ్ని ఉంది. ఆమె నేరుగా అత్తగారి కళ్ళలోకి చూసింది. అత్తయ్య వ్రతం అంటే దేవుణ్ణి పూజించటం, కష్టాల్లో ఉన్న వాళ్ళను ఆదుకోవటమే నిజమైన దేవుడి పూజ. నా తండ్రి నాకు దేవుడు. ఆ దేవుడికి ఆపద వస్తే ఏ వ్రతాలు నన్ను ఆపలేవు. ఈ గడప తొక్కనివ్వరా? సరే, నా పుట్టింటి గౌరవం కంటే ఈ గడప నాకు ముఖ్యం కాదు. శ్రీ బ్యాగు తీసుకుని బయటకు నడిచింది. రాహుల్ తల్లిని ధిక్కరించి శ్రీ వెనక నడిచాడు. రాజేశ్వర్ గారు కోపంతో ఊగిపోయారు. వెళ్ళు వెళ్ళు, మళ్ళీ ఏడ్చుకుంటూ రావద్దు. కర్నూలు హాస్పిటల్ ఉదయం 5 గంటలు. శ్రీ రాహుల్ హాస్పిటల్కు చేరుకున్నారు. ఐసీయూ బయట ప్రియ ఒంటరిగా కూర్చుని ఉంది. ఆ ముఖం పాలిపోయింది. కళ్ళల్లో ప్రాణం లేదు. శ్రీని చూడగానే ప్రియ లేచి పరుగున వచ్చి శ్రీని వాటేసుకుంది. శ్రీ అంటూ పెద్దగా ఏడ్చింది. అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? ఇంకా స్పృహ రాలే శ్రీ. డాక్టర్లు ఏం చెప్పటం లేదు. లక్కీని పోలీసులు తీసుకెళ్లారు. వాణ్ణి చూడ్డానికి కూడా ఎవరూ లేరు. శ్రీకి 2 బాధలు. ఒకటి ఐసీయూలో ఉన్న తండ్రి, 2 జైల్లో ఉన్న తమ్ముడు. శ్రీ రాహుల్ వైపు చూసింది. రాహుల్, నువ్వు అమ్మ దగ్గర ఉండు. నాన్ను చూసుకో. నేను స్టేషన్కి వెళ్తాను. శ్రీ, నువ్వు అమ్మాయివి. పోలీస్ స్టేషన్కి వద్దు, నేను వెళ్తాను. లేదు రాహుల్, వాడు నా తమ్ముడు. వాడి చెంప పగలగొట్టాలన్నా, గుండెలకు హత్తుకోవాలన్నా ఆ హక్కు నాదే. నేను వెళ్తాను. పోలీస్ స్టేషన్. శ్రీ లోపలికి వెళ్ళింది. లక్కీ లాకప్లో నేల మీద కూర్చొని ఉన్నాడు. శ్రీను చూడగానే వాడు లేచి గ్రిల్స్ దగ్గరికి వచ్చాడు. అక్క శ్రీ దగ్గరికి వెళ్ళింది. లాకప్ గ్రిల్స్ మధ్యలోంచి చేయి పెట్టి లక్కీ చెంప మీద గట్టిగా కొట్టింది. లక్కీ ఏడ్చేశాడు. సారీ అక్క, నన్ను క్షమించు. క్షమించాలా? దేనికి లక్కీ? నాన్ను హాస్పిటల్ పాలు చేసినందుక? అమ్మ నేర్పించినందుక? మన ఇంటి పరువు తీసినందుక? నేనెందుకు వెళ్ళానురా? మీకోసమే కదా. నా త్యాగానికి నువ్వు ఇచ్చిన విలువ ఇదా? శ్రీ ఆక్రోశంతో అడిగింది. విక్కీగాడు నన్ను ఇరికించాడక్క. నేను ఒక్కసారి ట్రై చేశాను. నాకు అలవాట్లేదు. అక్క ప్లీజ్, నాన్న ఎలా ఉన్నారు? శ్రీ కన్నీళ్లు తుడుచుకుంది. నాన్న బతుకుతాడు, బతికించుకుంటాను. నిన్ను కూడా బయటకు తెస్తాను. కానీ గుర్తుపెట్టుకో లక్కీ, ఇదే నీకు చివరి తప్పు. ఇంకోసారి ఇలాంటి పని చేస్తే ఆ డ్రగ్స్ కంటే ముందే నేనే నిన్ను చంపేస్తాను. శ్రీ ఇన్స్పెక్టర్ ప్రతాప్తో మాట్లాడింది. సార్, వాడు మైనర్ కాదు, మేజర్. తప్పు చేశాడు, శిక్ష అనుభవించాలి. కాని వాడు అలవాటు పడ్డవాడు కాదు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. దయచేసి వాడి భవిష్యత్తు నాశనం అవ్వకుండా చూడండి. ప్రతాప్ శ్రీని గౌరవించాడు. కేసు అయితే బుక్ అయింది శ్రీ, కాని బెయిల్ దొరుకుతుంది. కోర్టులో చూసుకోవాలి. మీ నాన్నగారి పరిస్థితి చూసి నాకు బాధగా ఉంది. మీరు ధైర్యంగా ఉండండి. అర్జున్ కోలుకున్నాడు, కానీ పక్షవాతం వచ్చింది. కుడివైపు కాలు, చెయ్యి పడిపోయాయి. మాట కూడా సరిగా రావటం లేదు. డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడు ఇంటి బాధ, నాన్న వైద్యం, లక్కీ కోర్టు ఖర్చులు, అమ్మ క్యాన్సర్ మందులన్నీ శ్రీ మీద పడ్డాయి. అటు రాహుల్ తల్లి రాజేశ్వరి గారు ఫోన్ చేసి అల్టిమేటం జారీ చేశారు. నీ భార్య పుట్టింటికి వెళ్ళి వారమైంది, ఇక రానట్లేనా? రాహుల్, నువ్వు వెంటనే రాకపోతే నేను చచ్చిపోతాను. రాహుల్ శ్రీ దగ్గరికి వచ్చాడు. శ్రీ, అమ్మ గొడవ చేస్తుంది, నేను వెళ్ళాలి. నువ్వు వస్తావా? శ్రీ మంచం మీద పడి ఉన్న నాన్నను, నీరసంగా ఉన్న అమ్మను, పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న లక్కీని చూసింది. ఇప్పుడు తను వెళ్ళిపోతే ఈ ఇల్లు కూలిపోతుంది. శ్రీ ఓ కఠినమైన నిర్ణయం తీసుకుంది. రాహుల్, నువ్వు వెళ్ళు. నేనిప్పుడే రాను. మా నాన్న నడిచేంత వరకు, మా తమ్ముడు ప్రయోజకుడయ్యేంత వరకు నేనిక్కడే ఉంటాను. అంటే మన కాపురం? రాహుల్ ఆవేదనగా అడిగాడు. మన బంధం గట్టిదైతే ఈ దూరం మనల్ని విడదీయలేదు రాహుల్. లేదు, మీ అమ్మ మాటే వేదం అనుకుంటే నీ ఇష్టం. రాహుల్ వెళ్ళిపోయాడు. శ్రీ పుట్టింట్లో ఉండిపోయింది. ఇప్పుడు రెండో మజిలీలో శ్రీ పాత్ర మారింది. కూతురుగా కాదు, ఆ ఇంటికి పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకుంది. ఆమె తన సాఫ్ట్వేర్ జాబ్ని వర్క్ ఫ్రమ్ హోమ్కి మార్చుకొని పగల ఆఫీస్ పని, రాత్రి ఇంటి పని, మధ్యలో నాన్నకు ఫిజియోథెరపీ, ఇలా ఒక యంత్రంలా మారింది. రోజులు గడుస్తున్నాయి, కానీ ఆ ఇంట్లో గడియారం ముళ్ళులు మాత్రం బరువుగా కదులుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. శ్రీ దినచర్య ఇప్పుడు యంత్రంలో మారింది. ఉదయం 5 గంటలకు లేవటం, ఇంటి పనులు చేయటం,
పక్షవాతంతో మంచం పడిన తండ్రికి కాలకృత్యాలు తీర్చుకోవటంలో సహాయం చేయటం, ఆయనకు స్నానం చేయించటం, తర్వాత అమ్మకు మందులివ్వటం, ఇవన్నయ్యాక ల్యాప్టాప్ ముందు కూర్చొని ఆఫీస్ పని చేయటం. అర్జున్ మంచం మీద ఉంటున్నాడు. ఆయన శరీరం సహకరించకపోయినా మెదడు చురుగ్గానే ఉంది. తన కూతురు పడుతున్న కష్టాన్ని చూసి ఆయన కళ్ళల్లో నిత్యం నీళ్లు సుళ్ళు తిరుగుతూ ఉంటాయి. నేను నా కూతురికి భారమయ్యాను అనే భావన ఆయన్ని లోపల తినేస్తుంది. మాట పడిపోవటం వల్ల ఆ బాధను బయటకు చెప్పుకోలేక దిన్ను తడిపేస్తున్నాడు. ప్రియ కూడా నిస్సహాయంగా చూస్తుంది. క్యాన్సర్ మందుల వల్ల ఆమె శరీరం సహకరించటం లేదు. వంటింట్లో కూరగాయలు తిరగటం తప్ప పెద్దగా పనులు చేయలేకపోతుంది. ఇదంతా ఒక వ్యక్తిని బాగా కలవరపెడుతుంది. అతనే లక్కీ. లక్కీకి ఇప్పుడు బెయిల్ వచ్చింది కానీ మనశ్శాంతి లేదు. ఇంట్లో ఎవరు తనతో సరిగ్గా మాట్లాడడం లేదు. అక్క తనతో మాట్లాడుతుంది కానీ అందులో మునుపటి ప్రేమ లేదు. ఒక బాధ మాత్రమే కనిపిస్తుంది. ఒకరోజు మధ్యాహ్నం 2 గంటలు. శ్రీకి ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది. ల్యాప్టాప్లో బిజీగా ఉంది. అదే సమయంలో అర్జున్కి దాహం వేసింది. మంచం పక్కన ఉన్న నీళ్ల బాటిల్ అందుకోవడానికి ప్రయత్నించాడు. చెయ్యి వణుకుతూ ఉండటంతో బాటిల్ కింద పడిపోయింది. నీళ్లు నేలపాలయ్యాయి. గ్లాస్ పగిలిపోయింది. ఆ శబ్దానికి శ్రీ మీటింగ్లోంచి లేచి పరిగెత్తుకుంటూ వచ్చింది. నాన్న ఏమైంది? అర్జున్ దీనంగా పగిలిన గ్లాస్ వైపు తన చేతివైపు చూపిస్తూ ఏడ్చేశాడు. శ్రీ వెంటనే ఆ గ్లాస్ పెంకులు ఏరి నీళ్ళ తుడిచి మరో గ్లాస్తో నీళ్లు తాగించింది. పర్లేదు నాన్న, నేనున్నాను కదా, పిలవచ్చు కదా అని ఆయన తల నిమిరింది. ఆ తర్వాత శ్రీ మళ్ళీ ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళి బాస్కి సారీ చెప్పి పనిలో పడింది. మూల నుండి ఇదంతా చూస్తున్న లక్కీ గుండె తరుక్కపోయింది. నీ మగవాణ్ణయి ఉండి ఏం చేస్తున్నాను? అక్క ఒకతే ఇంటిని ఆఫీస్ని నాన్ని అమ్మని మోస్తుంది. నీ మాత్రం తిని తిరుగుతున్నా. నాన్న ఈ పరిస్థితికి రావటానికి కారణం నేను. ఇప్పుడు ఆయన్ని చూసుకునే బాధ నాది కదా. లక్కీకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున లేచి ఇంటి వెనకాల ఉన్న పెరట్లోకి వెళ్ళాడు. అక్కడ మూలన పడి ఉన్న పాత వ్యవసాయ పనిముట్లను చూశాడు. దుమ్ము పట్టిపోయిన నాగలి, పార, గడ్డిపార. వాటిని చూడగానే వాడికి చిన్నప్పుడు నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. చూళ్ళకి ఈ మట్టి మన అమ్మ లాంటిది. మనం విత్తనం వేస్తే అది మనకు ప్రాణం పోస్తుంది. ఎప్పుడైనా జీవితంలో ఓడిపోతే ఈ మట్టిని నమ్ముకో, అది నిన్ను గెలిపిస్తుంది. లక్కీ ఆ నాగల్ని చేతిలోకి తీసుకున్నాడు. అది బరువుగా ఉంది కానీ వాడి పాపభారం కంటే బరువు కాదు. ఉదయం 6 గంటలు. శ్రీ వంటింట్లో కాఫీ కలుపుతుంది. లక్కీ స్నానం చేసి పాత బట్టలు వేసుకుని తలపాగా చుట్టుకుని వచ్చాడు. శ్రీ ఆశ్చర్యంగా చూసింది. ఎక్కడికి లక్కీ? ఈ వేషమేంటి? పొలానికక్క. లక్కీ గొంతులో దృఢత్వం. పొలానిక? ఏం చేయటానికి? నాన్న ఆరోగ్యం బాగోలేక పొలం బీడు వారిపోయింది. పిచ్చి మొక్కలు మొలిచాయి. వాటిని తీసేసి మళ్ళీ సాగు మొదలు పెడతాను. శ్రీ నవ్వింది. అందులో వెటకారం లేదు, జాలి ఉంది. లక్కీ వ్యవసాయం అంటే కాలేజ్ ప్రాజెక్ట్ కాదు. దాని కష్టం కావాలి, అనుభవం కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం పెట్టుబడి పెట్టలేము. నువ్వు ఇంట్లోనే ఉండి చదువుకో. చదువుకున్నానక్క. చదువుకున్న అహంకారంతోనే తప్పులు చేశాను. ఇప్పుడు మట్టిలో దిగితే కానీ నాకు బుద్ధి రాదు. పెట్టుబడి గురించి నువ్వు భయపడకు. మన ఇంట్లో ఉన్న పాత విత్తనాలు ఉన్నాయి. పక్కింటి రామయ్య తాత సహాయం అడుగుతాను. అక్క ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. నీ మారానని నిరూపించుకోవటానికి నాకిదొక్కటే దారి. శ్రీవాడి కళ్ళలోకి చూసింది. అక్కడ పాత లక్కీ లేడు. ఒక కొత్త పట్టుదల కనిపించింది. సరే వెళ్ళు, కాని అలసిపోతే వచ్చేయి, మొండిగా చేయకు అని కాఫీ ఇచ్చింది. లక్కీ పొలానికి వెళ్ళాడు. వారిది కర్నూలు జిల్లా ఎమ్గనూరు ప్రాంతం కాబట్టి నల్లరేగ నేలలు. వర్షం పడి నేల మెత్తగా ఉంది. లక్కీ పారా పట్టి పిచ్చి మొక్కలు పీకటం మొదలుపెట్టాడు. మొదటి గంట ఉత్సాహంగానే చేశాడు. కాని ఎండ పెరిగే కొద్దీ చేతులు నొప్పులు పుట్టాయి. అరచేతుల్లో బొబ్బలు వచ్చాయి. వెన్ను నడుము ఇరిగిపోతున్నట్లు అనిపించింది. ఏసీ గదుల్లో పెరిగిన శరీరం ఆ కష్టాన్ని తట్టుకోలేకపోతుంది. పక్క పొలంలో పనిచేస్తున్న రామయ్య తాత వచ్చాడు. ఏం బాబు చిన్న దొరగారు,
ఈ ఎండలో మీ వల్ల అవుతుందా? మీ నాన్నకే కష్టమైంది. నీ వల్ల ఏమవుతుందిలే. ఇంటికి పో అని నవ్వాడు. ఆ నవ్వు లక్కీకి కసితో కూడిన బలాన్ని ఇచ్చింది. మా నాన్న రక్తం తాత నేను. ఆయన చేస్తే నేనెందుకు చేయలేను అని మళ్ళీ పారపట్టాడు. మధ్యాహ్నం శ్రీ లంచ్ తీసుకుని పొలానికి వచ్చింది. లక్కీని చూసి ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. చొక్కా మొత్తం మట్టి చెమటతో తడిసిపోయింది. చేతులెర్రగా కందిపోయాయి. అయినా వాడు ఆపకుండా పనిచేస్తున్నాడు. లక్కీ రా భోజనం చేద్దాం శ్రీ పిలిచింది. లక్కీ వచ్చి చెట్నీడలో కూర్చున్నాడు. శ్రీ వాడికి అన్నం కలిపి ముద్ద పెట్టింది. లక్కీ ఆకలితో గబాగబా తిన్నాడు. అక్క ఈరోజు తెలిసింది నాన్న మనకు అన్నం పెట్టడానికి ఎంత కష్టపడేవారు. ప్రతి మెతుకులో ఆయన చెమట వాసన వస్తుంది. లక్కీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. శ్రీ వాడి తల నిమిరింది. నువ్వు గెలుస్తావు లక్కీ, నాకు నమ్మకం ఉంది. 2 నెలల తర్వాత లక్కీ పట్టుదల వదల్లేదు. కాలేజ్ మానేశాడు. పూర్తిగా రైతుగా మారిపోయాడు. రామయ్య తాత సలహాతో ఆ సీజన్కి తగ్గట్టుగా కొర్రలు మరియు పత్తి వేశాడు. ఎరువుల కోసం షాపుల చుట్టూ తిరగకుండా ఇంట్లోని సేంద్రియ ఎరువులు తయారు చేశాడు. ఉదయం పొలానికి వెళ్తే రాత్రికి వచ్చేవాడు. అతని కష్టం చూసి అర్జున్లో కూడా మార్పు వచ్చింది. కొడుకు తన వారసత్వాన్ని తీసుకున్నాడన్న సంతోషం ఆయన ఆరోగ్యం మీద సానుకూల ప్రభావం చూపించింది. ఫిజియోథెరపీ వల్ల ఇప్పుడు ఆయన కొంచెం కొంచెం వేళ్లు కలపగలుగుతున్నాడు. ఒకరోజు సాయంత్రం లక్కీ పొలం నుండి ఇంటికి వచ్చాడు. చేతిలో లేత పత్తికాయలు ఉన్నాయి. నేరుగా నాన్నగదిలోకి వెళ్ళాడు. నాన్న చూడు మన పొలంలో మొదటి కాపు అన్న పత్తికాయలను అర్జున్ చేతిలో పెట్టాడు. అర్జున్ వణుకుతున్న చేతులతో ఆ పత్తిని పట్టుకుని కళ్ళకద్దుకున్నాడు. ఆయన నోటి నుండి అస్పష్టంగా ఒక మాట వచ్చింది. బాగుంది. అది విని అందరు షాక్ అయ్యారు. నెలల తర్వాత అర్జున్ నోటి నుండి వచ్చిన మొదటి మాట. ప్రియ ఆనందంతో ఏడ్చింది. లక్కీ నీ కష్టం ఫలించిందిరా, నాన్న మాట్లాడారు. శ్రీ వచ్చి లక్కీని హగ్ చేసుకుంది. నువ్వు మమ్మల్ని గెలిచావు లక్కీ. ఆ రోజు ఆ ఇంట్లో నిజమైన పండగ జరిగింది. లక్కీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. తను ఒక క్రిమినల్ని కాదు, ఒక రైతుని అని నిరూపించుకున్నాడు. కానీ సంతోషం ఎప్పుడు ఒంటరిగా రాదు, కష్టాన్ని వెంటేసుకుని వస్తుంది. మరుసటి రోజు ఆదివారం శ్రీ లక్కీ ప్రియ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అర్జున్ని వీల్ చైర్లో కూర్చోబెట్టి హాల్లోకి తెచ్చారు. బయట ఒక బైక్ ఆగింది. పోస్ట్ మ్యాన్ వచ్చాడు. శ్రీజ అర్జున్ రిజిస్టర్ పోస్టు. శ్రీ లేచి వెళ్ళింది. నా పేరు మీదే. ఎక్కడి నుండి? హైదరాబాద్ నుండి అమ్మా. కోర్ట్ నోటీస్లా ఉంది, సంతకం పెట్టండి. కోర్ట్ నోటీస్ అనే మాట వినగానే అందరి గుండెలు ఆగిపోయాయి. శ్రీ సంతకం పెట్టి కవర్ తీసుకుంది. చేతులు వణుకుతున్నాయి. హైదరాబాద్ నుండి అంటే రాహుల్ దగ్గర నుండే కదా. శ్రీ ఆ కవర్ పట్టుకుని సోఫాలో కూర్చుంది. శ్రీ ఏముంది అందులో? ప్రియ భయంగా అడిగింది. శ్రీ కవర్ చింపి లోపల ఉన్న పేపర్ తీసింది. అదొక లీగల్ నోటీసు. శ్రీ కళ్ళు గబగబా అక్షరాల మీద పరిగెత్తాయి. చదువుతున్న కొద్దీ ఆ ముఖం పాలిపోయింది. కళ్ళల్లో నీళ్ళిండాయి. ఏముందక్క చెప్పు, లక్కీ ఆతురతగా అడిగాడు. శ్రీ ఆ పేపర్ని టేబుల్ మీద పెట్టి తల పట్టుకుంది. రాహుల్ విడాకులు కావాలని నోటీస్ పంపాడు. ఏంటి విడాకులా? ప్రియ గట్టిగా అరిచింది. అర్జున్ ఆ ఆ అని అరుస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. శ్రీ ఆ నోటీస్లోని కారణాలను చదివి వినిపించింది. గత 6 నెలలుగా భర్తను అత్తమామలను వదిలేసి పుట్టింట్లో ఉన్నందుకు, భర్త వైవాహిక హక్కులకు భంగం కలిగించినందుకు మరియు భర్త కుటుంబానికి మానసిక వేదన కలిగించినందుకు విడాకులు కోరుతున్నాను. కింద రాహుల్ సంతకం ఉంది. లక్కీకి కోపం కట్టలు తెంచుకుంది. వాడు మనిషేనా? ఇక్కడ మన పరిస్థితి తెలిసి కూడా సపోర్ట్ చేయవలసింది పోయి విడాకులు అడుగుతున్నాడా? నేను ఇప్పుడే హైదరాబాద్ వెళ్తాను, వాడి సంగతి తేలుస్తాను. వద్దు లక్కీ, శ్రీ గట్టిగా అరిచింది. ఇది రాహుల్ పంపిన నోటీస్ కాదు, రాహుల్ చేత బలవంతంగా సంతకం పెట్టించిన నోటీసు. వాళ్ళ అమ్మగారి పనిది. ఎవరైతే ఏంటక్క, సంతకం వాడిదే కదా. నిన్ను వదులుకోటానికి సిద్ధపడ్డాడు కదా. శ్రీ కన్నీళ్ళు తుడుచుకుంది. అవును, సంతకం వాడిదే. అంటే వాడు అమ్మ మాట కాదనిలేక నన్ను వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. నా త్యాగానికి, నా ప్రేమకు ఇదేనా విలువ?
ప్రియా శ్రీ దగ్గరికి వచ్చి ఓదార్చింది. ఏడవకు శ్రీ, మనం మాట్లాడుకుందాం. రాహుల్ మంచివాడు. ఏదో ఒత్తిడి ఉండి ఉంటుంది. ఏ ఒత్తిడి ఉన్నా భార్యను వదిలేయమని ఏ చట్టం చెప్పదు కదమ్మా. ఇన్నాళ్ళు నేను నా కుటుంబం కోసం, నాన్న కోసం ఇక్కడే ఉన్నాను. నా భర్త నన్ను అర్థం చేసుకుంటాడనుకున్నాను. కాని వాడు కూడా అందరిలాగే. శ్రీ లేచి నించుంది. ఇప్పుడు నాకు 2 దారులు ఉన్నాయి. ఒకటి, వెళ్ళి రాహుల్ కాళ్ళు పట్టుకుని నాన్ను వదిలేసి వారితో కాపురం చేయటం. 2, ఈ నోటీస్కి లీగల్గానే సమాధానం ఇచ్చి నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటం. అర్జున్ తన వణుకుతున్న చేత్తో శ్రీ చేతిని పట్టుకున్నాడు. ఆయన కళ్ళల్లో వద్దు అనే భావం లేదు, పోరాడు అని భావం ఉంది. ఆయన కూతురు ఎవరి కాళ్ళ దగ్గర తల వంచకూడదు అనుకున్నాడు. శ్రీ నాన్న కళ్ళలోకి చూసింది. అర్థమైంది నాన్న, నేనెక్కడికి వెళ్ళను. ఈ యుద్ధం కూడా నేనే గెలుస్తాను. హైదరాబాదు రాహుల్ ఇల్లు. రాహుల్ తన గదిలో కూర్చుని తల పట్టుకుని ఉన్నాడు. రాజేశ్వరి గారు హాల్లో ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు. పంపించేశాం లాయర్ గారు. ఈ దెబ్బతో ఆ పిల్ల దారికి రావాలి, లేదా విడాకులు ఇచ్చేయాలి. నా కొడుక్కు నేను వేరే సంబంధం చూస్తాను. రాహుల్కి అమ్మ మాటలు వినిపిస్తున్నాయి కానీ ఏం చేయలేని నిస్సహాయత. తల్లి ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరించి ఆ నోటీస్ మీద సంతకం పెట్టించుకుంది. శ్రీ, నన్ను క్షమించు. నువ్వు తిరిగి రావాలని ఈ పని చేశాను. అంతేకాని నిన్ను వదిలేయటానికి కాదు అని రాహుల్ మనసులో కుమిలిపోతున్నాడు. శ్రీ లీగల్ నోటీస్కి రిప్లై ఇవ్వటానికి సిద్ధమవుతూ ఉండగా లక్కీకి ఒక ఆలోచన వచ్చింది. అక్క, మనం లీగల్గా వెళ్తే కోర్టుల చుట్టూ తిరగాలి. అది వాళ్ళమ్మ ప్లాన్. నేను మానసికంగా దెబ్బతీయాలని చూస్తుంది. మనం దీనికి వేరేలా సమాధానం ఇవ్వాలి. ఏం చేద్దాం లక్కీ? మనం ఇన్నాళ్ళు డిఫెన్స్లో ఆడాం. ఇప్పుడు అటాక్ చేద్దాం. మన పొలం పండింది కదా, ఆ పంట నమ్మిన డబ్బుతో మనం హైదరాబాద్ వెళ్దాం. కానీ రిక్వెస్ట్ చేయడానికి కాదు, నీ హక్కును డిమాండ్ చేయడానికి. ఇంతలో రాహుల్ శ్రీకి ఒక రహస్య సందేశం పంపించాడు. శ్రీ, నోటీస్ని నమ్మకు. నా డైరీని చదువు. మా ఇంట్లో బీరువాలో ఉంది. ఎంగనూరు అర్జున్ ఇల్లు. శ్రీ చేతిలో రాహుల్ పంపిన విడాకుల నోటీస్ ఉంది. కానీ ఆమె కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు, కన్నీళ్ళు లేవు. ఒక రకమైన స్థిరత్వం, ఒక నిశ్చయత ఉన్నాయి. లక్కీ ఆతృతగా చూస్తున్నాడు. అక్క, మనం ఇప్పుడు ఏం చేయాలి? లీగల్గా ఫైట్ చేద్దామా? శ్రీ ఆ పేపర్ని మడిచి పక్కన పెట్టింది. లీగల్ ఫైట్ ఎందుకు లక్కీ? అది మనల్ని కోర్టు మెట్లెక్కించి 15 ఏళ్ళు తిప్పుతుంది. వాళ్ళ అమ్మగారికి కావాల్సింది అదే, నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం. అందుకే మనం వేరే దారిలో వెళ్దాం. ఏ దారక్క? ఆత్మాభిమానం అనే దారి. రాహుల్ వాళ్ళమ్మ నన్ను అప్పులవారి అమ్మాయని, పుట్టింటికి బానిస అని చిన్నచూపు చూశారు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తాను. కానీ కోడలుగా రిక్వెస్ట్ చేయడానికి కాదు, ఒక సక్సెస్ఫుల్ ఉమెన్గా నా సత్తా ఏంటి చూపించడానికి. అర్జున్ వీల్చైర్లో ఉండి ఇదంతా వింటున్నాడు. ఆయన కళ్ళు మెరిశాయి. తన కూతురు ఎవరి కాళ్ళ దగ్గర తల వంచకూడదా అనుకున్నాడు. ఆయన తన ఎడమ చేతిని పైకెత్తి విజయేస్తూ అన్నట్లు ఆశీర్వదించాడు. శ్రీ లక్కీ వైపు తిరిగింది. లక్కీ, మన పొలంలో పడిన పంట మరియు పక్క రైతుల దగ్గర సేకరించిన ఆర్గానిక్ సరుకులు అన్నీ ప్యాక్ చేయించు. మనం హైదరాబాద్ వెళ్తున్నాం. అక్కడ మన స్టార్టప్ ఆఫీస్ మొదలు పెడుతున్నాం. ఎక్కడక్కా? ఎక్కడైతే నన్ను అవమానించి గెంటేశారో సరిగ్గా ఆ ఇంటికి ఎదురుగా. హైదరాబాదు. ఒక వారం తర్వాత రాహుల్ నివసించే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ పేరు సాయి నిలయం. దానికి సరిగ్గా ఎదురుగా ఉన్న బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లోని శ్రీ అద్దెకు తీసుకుంది. అక్కడ బోర్డు వెలిసింది, శ్రీ ఆర్గానిక్స్, ఫ్రమ్ సాయిల్ టు సోల్. లక్కీ శ్రీ కలిసి ఆఫీస్ని సెట్ చేశారు. పల్లెటూరు నుండి తెచ్చిన స్వచ్ఛమైన సరుకులకు సిటీలో మంచి డిమాండ్ ఉంటుందని శ్రీకి తెలుసు. ఆమె తన సాఫ్ట్వేర్ బుర్రను లక్కీ వ్యవసాయ అనుభవాన్ని జోడించి బిజినెస్ ప్లాన్ చేసింది. ఉదయం 9 గంటలు. రాజేశ్వర్ గారు బాల్కనీలో నించొని కాఫీ తాగుతున్నారు. ఎదురుగా ఉన్న బిల్డింగ్లో హడావిడి చూసి ఎవరో కొత్త వాళ్ళు వచ్చినట్లు ఉన్నారు అనుకున్నారు. అంతలో శ్రీ ఆఫీస్ బోర్డు పెడ్డం చూసి ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. అమ్మో, అది ఆ అప్పులవారి పిల్ల శ్రీ కదా, ఇక్కడికి ఎందుకు వచ్చింది? మళ్ళీ నా కొడుకును బుట్టలు వేసుకోవడానికా? రాజేశ్వరి గారు వెంటనే రాహుల్ని పిలిచారు.
రాహుల్ ఇటు రా చూడు, నీ పిల్లం ఏం చేస్తుందో. రాహుల్ బాల్కనీలోకి వచ్చాడు. ఎదురుగా ఆఫీసులో శ్రీ పని వాళ్ళతో బిజీగా ఉండటం చూశాడు. ఆమె చాలా కాన్ఫిడెంట్గా హుందాగా కనిపిస్తుంది. రాహుల్ మనసులో తెలియని ఆనందం. శ్రీ, నువ్వు ఓడిపోలేదు, గెలిచావు. కాని పైకి మాత్రం తల్లి భయంతో మౌనంగా ఉండిపోయావు. 3 రోజుల తర్వాత శ్రీ బిజినెస్ బాగా మొదలైంది. అపార్ట్మెంట్లోని ఆడవాళ్లు శ్రీ షాప్కు వెళ్ళటం మొదలుపెట్టారు. శ్రీ అందరితో నవ్వుతూ మాట్లాడుతూ తన సరుకుల గురించి వివరిస్తుంది. రాజేశ్వరి గారికి ఇది మింగుడు పడ్డం లేదు. నన్ను ఎదిరించి వెళ్ళిపోయిన పిల్ల ఇప్పుడు నా కళ్ళ ముందే దర్జాగా బతుకుతుందా? ఒకరోజు సాయంత్రం రాజేశ్వరి గారు గుడికి వెళ్లారు. ఇంట్లో రాహుల్ ఒక్కడే ఉన్నాడు. శ్రీకి ఇది సరైన సమయం అనిపించింది. లక్కీకి షాప్ చూసుకోమని చెప్పి శ్రీ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్కి వెళ్ళింది. కాలింగ్ బెల్ మోగింది. రాహుల్ తలుపు తీశాడు. ఎదురుగా శ్రీ. 6 నెలల తర్వాత ఇద్దరు దగ్గరగా చూసుకున్నారు. రాహుల్ కళ్ళలో ఆవేదన, శ్రీ కళ్ళల్లో ప్రశ్నలు. శ్రీ, నువ్వు? రాహుల్ మాట తడబడింది. శ్రీ మౌనంగా లోపలికి వచ్చింది. హాలు, బెడ్రూమ్ అంతా అలాగే ఉన్నాయి. కాని ప్రేమ లేదు, నిశ్శబ్దమే ఉంది. రాహుల్, ఆ నోటీస్ ఎందుకు పంపావు? శ్రీ సూటిగా అడిగింది. అమ్మ ఒత్తిడి శ్రీ. నేను చస్తానని బెదిరించింది. నాకు వేరే దారి లేక. లేక భార్యను వదిలేస్తావా? సరే, అది పక్కన పెట్టు. నువ్వు నాకు పంపిన మెసేజ్ గుర్తుందా? నోటీస్ని నమ్మకు, నా డైరీని చదువు అన్నావు. ఏముందా డైరీలో? రాహుల్ తలదించుకున్నాడు. బీర్వాలో ఉంది శ్రీ, తీసుకో. శ్రీ బెడ్రూంలోకి వెళ్ళి బీర్వా తెరిచింది. బట్టల మధ్యలో ఒక నల్లటి డైరీ ఉంది. దాన్ని తీసుకొని తెరిచింది. రాహుల్ గుమ్మం దగ్గర నిలబడి భయంగా చూస్తున్నాడు. శ్రీ పేజీలు తిప్పింది. మొదటి పేజీలో శ్రీ లేని బాధ, తల్లి పెట్టే టార్చర్ గురించి రాసి ఉంది. కానీ చివరి పేజీలో తేదీ, శ్రీ వెళ్ళిపోయిన రోజు. ఆ పేజీలో రాసి ఉన్న అక్షరాలను చూడగానే శ్రీ గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. ఈరోజు శ్రీ వెళ్ళిపోయింది. నాన్నకు సీరియస్ అని వెళ్ళింది. కానీ ఆమెకు తెలియని నిజం ఒకటి నా దగ్గర ఉండిపోయింది. దేవుడా, నేనెంత పాపాత్ముణ్ణి! ఆమెకు ఆనందాన్ని ఇవ్వాల్సిన సమయంలో, ఆమె పుట్టింటికి వెళ్తున్న ఆతృతలో ఆ నిజాన్ని దాచేశాను. శ్రీకి అర్థం కాలేదు. ఏం నిజం? కింద ఇంకో పేరా ఉంది. శ్రీ, ఈరోజు ఉదయం నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. బడలిక అనుకున్నావు. కాని నేను నీకు తెలియకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ బ్లడ్ శాంపుల్ ఇచ్చాను. రిపోర్టు వచ్చింది పాజిటివ్. నువ్వు గర్భవతి శ్రీ. మనం అమ్మ నాన్నం కాబోతున్నాం. శ్రీ చేతిలో డైరీ వణికింది. కళ్ళ ముందు చీకటి కమ్మినట్లయింది. నేను ప్రెగ్నెంటా? ఆమె చదవటం కొనసాగించింది. ఈ గుడ్ న్యూస్ నీకు చెప్దామనుకున్నాను. అంతలోనే మీ నాన్నకు హార్ట్ అటాక్ అని ఫోన్ వచ్చింది. నువ్వు ఏడుస్తూ ఉన్నావు. ఆ టెన్షన్లో ఈ విషయం చెప్తే నువ్వు ప్రయాణం చేయలేవని, కంగారు పడతావని ఆగాను. నువ్వు వెళ్ళాక ఫోన్లో చెప్దామనుకున్నాను. కానీ అక్కడ పరిస్థితులు విషమించాయి. లక్కీ అరెస్టు, అప్పులు, ఇవన్నీ విన్నాక నీకు ప్రెగ్నెన్సీ విషయం చెప్తే నువ్వు ఇంకా ఎక్కువ స్ట్రెస్ అవుతావని భయపడ్డాను. నువ్వు తిరిగి వచ్చాక చెప్దామనుకున్నాను. కానీ నువ్వు రాలేదు. రోజులు గడిచాయి. శ్రీ డైరీని కింద పడేసి రాహుల్ వైపు తిరిగింది. ఆమె కళ్ళల్లో నీళ్లు వరదలా పొంగుతున్నాయి. రాహుల్, ఇది నిజమా? నేను ఆ రోజు. రాహుల్ పరుగున వచ్చి శ్రీ కాళ్ళు పట్టుకున్నాడు. అవును శ్రీ, నిజమే. నువ్వు వెళ్ళేటప్పుడు ప్రెగ్నెంట్వి. నేను చెప్పలేకపోయాను. ఆ తర్వాత మన మధ్య గొడవలు, దూరం. చెప్పే ధైర్యం లేకపోయింది. శ్రీకి గతం గుర్తొచ్చింది. పుట్టింటికి వెళ్ళిన మొదటి నెల రోజులు ఆమెకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చేది. వాంతులయ్యేవి. కానీ ఆమె నాన్న సేవలో, లక్కీని కోర్టు చుట్టూ తిప్పడంలో పడి తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసింది. అయ్యో, స్ట్రెస్ వల్ల పీరియడ్స్ రాలేదనుకున్నాను. ఫుడ్ పడక వాంతులు అనుకున్నాను. శ్రీకి ఒక భయంకరమైన నిజం గుర్తొచ్చింది. ఒకరోజు పోలీస్ స్టేషన్లో లక్కీని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ స్పృహ తప్పడిపోయింది. ఆ తర్వాత ఆమెకు విపరీతమైన బ్లీడింగ్ అయింది. అప్పుడు డాక్టర్లు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని మందులు ఇచ్చారు. కానీ అది రాహుల్, శ్రీ గట్టిగా అరిచాడు. నేను ఆ బిడ్డను చంపేశాను రాహుల్. నాకు తెలియకుండానే చంపేశాను. రాహుల్ లేచి
శ్రీని గట్టిగా పట్టుకున్నాడు. ఏంటి శ్రీ, ఏం మాట్లాడుతున్నావు? అవును రాహుల్, నేను పుట్టింటికి వెళ్ళిన నెల రోజులకే నాకు బ్లీడింగ్ అయింది. నేనది పీరియడ్స్ అనుకున్నాను, కానీ అది మిస్క్యారేజ్. నా టెన్షన్, నా పరుగు, నా అజాగ్రత్త నా బిడ్డను మింగేశాయి. శ్రీ గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. నేను ఎంత దుర్మార్గురాల్ని! నా తండ్రి కోసం, తమ్ముడి కోసం పరిగెత్తాను, కానీ నా కడుపులో ఉన్న ప్రాణాన్ని పట్టించుకోలేదు. దేవుడు నాకు సరైన శిక్ష వేశారు రాహుల్. అందుకే నువ్వు విడాకులు ఇచ్చావు. నాకు అర్హత లేదు. ఆ గదిలో వారి ఏడుపులు గోడలకు కూడా వినిపించి ఉంటాయి. రాహుల్ శ్రీని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. లేదు శ్రీ, నీ తప్పు కాదు, నాది తప్పు. నిన్ను అప్పుడే చెప్పు ఉంటే నువ్వు జాగ్రత్తగా ఉండేదానివి. ఆ పాపం నాది. అంతలో తలుపు తీసిన శబ్దం. ఎవరింట్లో? రాజేశ్వరి గారి గొంతు. రాహుల్, శ్రీ ఉలిక్కిపడ్డారు. శ్రీ వెంటనే కన్నీళ్లు తుడుచుకుంది. రాజేశ్వరి గారు బెడ్రూంలోకి వచ్చారు. శ్రీని, రాహుల్ని అలా చూసి ఆమెకు కోపం నశాలానికి అంటింది. ఓహో, ఇదా జరుగుతుంది? విడాకులు అడిగితే ఇవ్వకుండా దొంగతనంగా వచ్చి నా కొడుకును కలుస్తున్నావా? ఎంత బర్తెగింపు! రాజేశ్వరి గారు అరిచారు. శ్రీ ఈసారి తలదించుకోలేదు. ఆమె కళ్ళల్లో పుత్రశోకం రౌద్రంగా మారింది. అత్తయ్య మాటలు జాగ్రత్త. నేను నా భర్త ఇంటికి వచ్చాను, దొంగతనంగా రాలేదు. భర్త వాళ్ళనికి విడాకులు నోటీస్ పంపాడు, మర్చిపోయావా? నువ్వు ఈ ఇంటికి అరిష్టం. నువ్వు వచ్చాక మా ఇంట్లో ప్రశాంతత పోయింది. బయటికి పో. శ్రీ నవ్వింది. ఆ నవ్వుల వెటకారం లేదు, వేదన ఉంది. అరిష్టమా? నేను అరిష్టం కాదు అత్తయ్య. మీ అహంకారం అరిష్టం. మీ పట్టింపులు, మీ పరువు పిచ్చి, ఇవన్నీ ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నాయి తెలుసా? ఏంటి, ఏం మాట్లాడుతున్నాం? అవును, నేను ఈ ఇంటి వారసుని మోసాను. కానీ మీ గొడవలు, మీరు పెట్టిన మానసిక క్షోభ, నా పుట్టింటి సమస్యలు, వీటన్నిటి మధ్య ఆ ప్రాణం ఊపిరాడక చచ్చిపోయింది. నాకు తెలియకుండానే నేను నా బిడ్డను కోల్పోయాను. రాజేశ్వరి గారు షాక్ అయ్యారు. ఏంటి, నువ్వు ప్రెగ్నెంట్వా? అవును, ఈ డైరీ సాక్ష్యం. కానీ ఇప్పుడు ఏది మిగల్లేదు. మీ పంతం నెగ్గిందత్తయ్య. కోడలు పుట్టింటికి వెళ్ళిపోయింది. మనవడు మట్టిలో కలిసిపోయాడు. హ్యాపీనా? శ్రీ కళల్లో నిప్పులు కురుస్తున్నాయి. రాహుల్కి నా మీద ప్రేమ ఉంది, కానీ మీ మీద భయం ఎక్కువ. ఆ భయమే ఈరోజు మిమ్మల్ని, మా బిడ్డను దూరం చేసింది. గుర్తుపెట్టుకోండి, ఈ పాపం మీ అందరిది. శ్రీ డైరీని రాహుల్ చేతిలో పెట్టింది. ఇక ఈ డైరీ అవసరం లేదు రాహుల్. ఆ పేజీ చిరిగిపోయింది. నా బిడ్డ తిరిగి రాదు. ఇక మిగిలింది నా ఆత్మగౌరవం మాత్రమే. దాన్ని కాపాడుకోవడానికి నేను దేనికైనా సిద్ధం. శ్రీ వేగంగా బయటకు నడిచింది. రాజేశ్వరి గారు శిలలా నిలబడిపోయారు. నా మనవడు అని గొణుగుతూ సోఫాలో కూలబడ్డారు. ఆఫీసులో సాయంత్రం 6 గంటలు. లక్కీ ఆఫీసులో కూర్చొని ఉన్నాడు. శ్రీ వచ్చింది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అక్క, ఏమైంది? ఎందుకు ఏడ్చావు? శ్రీ కన్నీళ్లు తుడుచుకొని కుర్చీలో కూర్చుంది. ఏం లేదు లక్కీ, ఒక పీడకల వీడిపోయింది. ఇప్పుడు మనం పని మీద దృష్టి పెట్టాలి. కానీ అక్క, నీ మొహం చూస్తే ఏదో పెద్ద విషయం జరిగినట్లు ఉంది. శ్రీ లక్కీ వైపు చూసింది. లక్కీ లైఫ్లో కొన్ని నష్టాలు పూడ్చలేము, కానీ వాటిని బలంగా మార్చుకోవాలి. మన బిజినెస్ని ఇంకా పెద్ద చేయాలి. ఎంత పెద్దదంటే ఈ సెట్టింగ్ మొత్తం మన వైపు చూడాలి. లక్కీకి అక్క బాధ అర్థం కాకపోయినా ఆమె పట్టుదల అర్థమైంది. శ్రీ ఆఫీస్కి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. ఒక ఇంటర్నేషనల్ సూపర్ మార్కెట్ చైనా నుండి. వాళ్లకు శ్రీ సప్లై చేసే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ నచ్చాయి. డీల్ మాట్లాడడానికి వాళ్ళ సీఈఓ వస్తున్నాడు. ఆ సీఈఓ పేరు ఆనంద్. ఆనంద్ శ్రీ కాలేజీలో సీనియరు. ఒకప్పుడు శ్రీని ఇష్టపడ్డాడు, కానీ చెప్పలేకపోయాడు. ఇప్పుడు బిజినెస్ మ్యాన్గా తిరిగి వచ్చాడు. ఆనంద్ శ్రీని కలుస్తాడు. ఆమె పరిస్థితి, విడాకుల విషయం తెలుస్తుంది. ఆనంద్ శ్రీకి బిజినెస్లో సపోర్ట్ ఇవ్వడమే కాకుండా ఎమోషనల్గా దగ్గర అవడానికి ప్రయత్నిస్తాడు. ఇది రాహుల్ కంట పడుతుంది. ఒక పక్క బిడ్డను కోల్పోయిన బాధ, మరో పక్క శ్రీ పక్కన ఇంకో వ్యక్తిని చూసి రాహుల్ తట్టుకోలేకపోతాడు. రాజేశ్వరి గారు ఇప్పుడు పశ్చాత్తాపంతో ఉన్నారు.
నా మనవణ్ణి చంపేసుకున్నాను అని ఏడుస్తున్నారు. ఆమె ఇప్పుడు శ్రీ వెనక్కి తిరిగి రావాలని రాహుల్ని ఒత్తిడి చేస్తుంది. హైదరాబాద్లోని శ్రీ ఆర్గానిక్ ఆఫీస్ ఇప్పుడు బిజీగా ఉంది. కేవలం 15 రోజుల్లోనే శ్రీ వ్యాపారం ఊపందుకుంది. నాణ్యత నిజాయితం పెట్టుబడైతే లక్కీ శ్రమ ఆమెకు బలం. మరి తర్వాత ఏం జరగబోతుందో? శ్రీ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్తుందా లేదా ఆనంద్తో లవ్లో పడుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.